ఏడు వారాల ఏడు కొండల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం ఏడేడు జన్మలకు పుణ్యఫలాన్ని ఇస్తుందట. కాబట్టి అందరూ కూడా ఎంతో నమ్మకంతో 7 శనివారాల పూజనైతే మొదలు పెట్టుకుని 7 వారాలు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇదంతా కూడా ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి. ఎంతలాగా నమ్మకం అంటే స్వామివారికి గర్భగుడికి ఒక 1 రూపాయి కాయిన్ అంటించినట్లయితే స్వామివారు మా కోరికలు నెరవేరుస్తారన్నంత నమ్మకం అన్నమాట. విమానం వెంకటేశ్వర స్వామివారు పైన కనిపిస్తూ ఉంటారండి. మనకి గోపురం పైన స్వామివారికి నమస్కరించుకుని ఒక 1 రూపాయి కాయిన్ చేత్తో పట్టుకుని మీ మనసులో ఉన్న సంకల్పం అంటే కోరిక, ఆ కోరికను ఒకసారి అనుకుని ఇలా గుడికి గనక ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ గోడలకు కనుక అంటించినట్లయితే ఆ కోరిక నెరవేరుతుంది అన్నటువంటి ఒక గట్టి ప్రగాఢమైన నమ్మకం. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి గురించి చెప్పాలి అంటే కోనసీమలో మరొక తిరుమల అనే చెప్పాలి. అంతలాగా స్వామివారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు ప్రజల మీద కూడా అలానే ఉన్నాయండి. అందులో మేము కూడా భాగమవుతూ మేము కూడా 7 వారాల పూజనైతే మొదలుపెట్టాము. 7గురితో మొదలుపెట్టినటువంటి మా ప్రయాణం ఎంతో మందితో సాగుతూ 7 వారాలు కూడా పూజను పూర్తి చేసుకునే సమయాన మీ అందరికీ కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి పూజను ఎవరైతే మొదలు పెడదాము అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ పూజా వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి పూజను మొదలు పెట్టుకుంటున్నాం, ఇన్ని వారాలు వెళదామనుకుంటున్నారు వారు ముందుగా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, పీఠాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, మళ్ళీ ఆ పూజా పీఠను ఎప్పుడు కదపాలి, ఎన్ని వారాలు పూజను చేయాలి, అష్టోత్తరం ఎప్పుడు చేయించుకోవాలి, అలాగే వడ్డీ అంటూ ఒక వారాన్ని ఎప్పుడు మనం స్వామివారికి చెల్లించాలి, స్వామివారి పూజా విధానంలో ముడుపుని ఎలా కట్టాలి, ముడుపు కట్టిన తర్వాత ఆ ముడుపుని ఏం చేయాలి అనే విషయాలన్నిటి గురించి ప్రతి ఒక్క విషయం మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేయబోతున్నానండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీలో ఎంతమంది వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నారు, ఎన్ని వారాలు వెళ్ళారు, మీ పూజా దర్శనం ఎలా జరిగింది, మీ యొక్క సంకల్పం నెరవేరిందా, ఆ సంకల్పం నెరవేరిన విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయడం ద్వారా మరెంతో మందికి ఈ పూజా వీడియో అనేది ఉపయోగపడుతుందండి. అలాగే పూజా వీడియో మీరు లైక్ చేయడం వలన మరెంతో మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. అత్యంత అద్భుతంగా మా ప్రయాణం అయితే సాగుతుందండి. ఇప్పటికి మేము 6 వారాల పూజను పూర్తి చేసుకున్నాం. అలాగే 7వ వారం పూజను ఎలా చేసుకోవాలి, ఆ పూజా వివరాలన్నింటిని గురించి కూడా మరొక వీడియోలో మీ అందరూ షేర్ చేస్తానండి. ఇప్పటి వరకు మాత్రం 6 వారాల పూజను మీ అందరికి కూడా షేర్ చేయబోతున్నాను. ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకుందాం ఇన్ని వారాలు వెళదాం అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఇంట్లో పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ అయితే చేయవలసి ఉంటుందండి. తూర్పు ఈశాన్య మూలగా నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత పసుపుతో కానీ జేగేడుతో కానీ అలికి గోవిందనామాలు వేసి ఒక పీటను అయితే ఏర్పరచుకోవాలి. నేనైతే 2 పీటలు పెట్టుకుంటున్నానండి. ఈ పీట పైన తప్పనిసరిగా కుట్టిన ఇస్తరాకును మాత్రమే వేయాలట. అంటే అరిటాకు వేయవచ్చునా అంటే అది మీ వెసులుబాటుని బట్టి వేయవచ్చండి. కానీ కుట్టిన ఇస్తరాకును మాత్రమే వెయ్యాలి. అలాగే తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోసి స్వామివారి యొక్క పటాన్ని పెట్టవలసి ఉంటుంది. వెంకటేశ్వర స్వామివారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి ఈ పిండి దీపాన్ని వెలిగించవచ్చు. 2, 3, 5, 7 అంటూ ఎన్ని పిండి దీపాలైనా వెలిగించవచ్చు. కానీ ప్రత్యేకంగా ఒక దీపాన్ని అయితే స్వామివారి ముందు పిండి దీపంగా వెలిగిస్తున్నానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమల పుష్పంలో ఈ పిండి దీపాన్ని పెట్టి స్వామివారికి అయితే ఈ రోజున పూజను మొదలు పెట్టుకుంటున్నాను. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొత్త మట్టి ప్రమిదలు అయితే తీసుకున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్న తులసి ఒత్తులు అనమాట. స్వామివారికి తప్పనిసరిగా తులసి మాల వేయటం, తులసి ఒత్తులతో దీపారాధన అంటే ఎంతో ఇష్టపడతారు. మనం ఎన్ని పూజలు చేసినా సరే ముందుగా నిత్య దీపారాధన అయితే చేయవలసి ఉంటుందండి. అయితే మాకు తూర్పు ఈశాన్య మూలంగానే పూజా మందిరం ఉండడం వలన నేను పై భాగంలో స్వామివారి దగ్గర ముందుగా నిత్య దీపం వెలిగించి ఆ తర్వాత పూజాపీఠ దగ్గర కూడా దీపారాధన చేస్తున్నాను. అలాగే తులసి కోట వద్ద కూడా దీపారాధన చేయవలసి ఉంటుంది. ముందుగా నిత్య దీపారాధన వెలిగించిన తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రత్యేకమైన దీపము పిండి దీపాలు వెలిగిస్తున్నామండి. ముందుగానే స్వామివారికి తులసి మాలను అయితే అలంకరణ చేశాను. ఈ తులసి మాల కూడా మాకు పెరట్లో పూజనివేనండి. ముందు రోజే కట్టి ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన ఉదయమే పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. విగ్రహాలు ఉంటే విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు. మనం ఎన్ని పూజలు చేసినా కూడా ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి అయితే పూజ చేయాలండి. మొదటి వారం కాబట్టి నా దగ్గర వినాయకుని విగ్రహం ఉన్నప్పటికీ కూడా నేను పసుపు వినాయకుని అయితే చేసుకున్నాను. అలాగే వినాయకుడికి కూడా యజ్ఞోపవీతము వస్త్రము అలాగే పువ్వులతో అలంకరణ చేశాను. అయితే స్వామివారికి పూజ చేసేటప్పుడు వినాయకుడికి ముందుగా అష్టోత్తరం అయితే చదవలసి ఉంటుందండి. అష్టోత్తరం లేదా ఓం గం గణపతి నమః అంటూ వినాయకుడి ముందు అక్షంతలు వేసి నమస్కరించుకొని చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టవచ్చు, లేదా పండ్ల నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే మీ దగ్గర స్వామి అమ్మవారి విగ్రహాలు ఉంటే అభిషేకం చేయవచ్చండి. మరి అన్ని వారాలు చేయాలండి అంటే మొదటి వారం చివరి వారం చేయవచ్చు. ప్రతి వారం చేసినా మంచిదేనండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన గోరోజనం, కస్తూరి, పునుగు
ఇవన్నీ చాలా ఇష్టం అండి. అభిషేక తర్వాత విగ్రహానికి కానీ పటానికి కానీ ఇవి కొద్దిగా అద్దాలి. మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. అలాగే గోత్రనామాలు కూడా చెప్పుకోండి. మీ గోత్రనామాలు చెప్పుకొని మీ సంకల్పాన్ని స్వామివారి ముందు 2 అక్షింతలు తీసుకొని చెప్పి నమస్కరించుకోవాలి. అలాగే అరగజ, పునుగు, గోరోజనం ఇవన్నీ కనుక స్వామివారి కనుక తాకించినట్లయితే స్వామివారు ఎంతో ఇష్టపడతారండి. మీ అందరికి తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం చెప్తున్నాను. అలాగే ఇవేమీ లేకపోయినా సరే తులసి దళాలు ఉన్నట్లయితే స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కరించుకోండి. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన గోవిందనామాలు, విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా చదవచ్చు. అలాగే అష్టలక్ష్మి స్తోత్రం ఇవన్నీ కూడా మీ సమయాన్ని బట్టి చదువుకోండి. గోవిందనామాలు చదువుతూ స్వామివారి ముందు తులసి దళాలతో పువ్వులతోటి స్వామివారి ముందు పూజ అయితే చేయవలసి ఉంటుంది. మేము మొదటి వారం స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు బట్టలను కట్టుకొని కూడా పూజ చేస్తున్నామండి. ప్రతి వారం కూడా ఇలా చేయవచ్చు. అయితే మేము మొదటి వారం ఇలా కట్టుకున్నాము. తర్వాత లాస్ట్ వారం కూడా పసుపు వస్త్రాన్ని కడదాం అనుకున్నామండి. అయితే పూజలు తప్పనిసరిగా ముడుపు కడితే చాలా మంచిదండి. వెంకన్న స్వామివారికి ముడుపు కట్టి పూజ చేస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని ఒక ప్రగాఢ నమ్మకం కూడా ఉంది. కాబట్టి మేమైతే ముడుపు కడదాం అనుకున్నాము. అందుకు ఒక తెల్లటి వస్త్రం ఉంటే మంచిదండి. తెల్లటి వస్త్రాన్ని ముందుగానే పసుపు నీటిలో కొద్దిగా తడిపి ఆరేసి తడి లేకుండా చూసుకోవాలి. లేదంటే ఎల్లో కలర్ జాకెట్ పీస్ ఉన్నా సరిపోతుంది. లేదా రెడ్ కలర్దైనా సరే. పసుపు రంగు వస్త్రం అయితే స్వామివారు చాలా ఇష్టం అండి. అందుకని నేను పసుపు రంగు జాకెట్ మొక్క అయితే ఒకటి తీసుకున్నాను. ఇక అందులోనే ముడుపు కడదామని ముందుగానే సిద్ధం చేసుకున్నానండి. అయితే ఒక ప్లేట్ని అయితే పెట్టుకున్నాను స్వామివారి ముందు. ఇతర ప్లేట్లో పెట్టుకొని ఇలా అయితే ముడుపు కడుతున్నాను. నేల మీద పెట్టి కట్టకూడదండి. ఇక ఇందులోనే మీరు ఎన్ని వారాలు వెళ్తున్నారో అన్ని వారాలు, అంటే 7 వారాలు పూజా విధానం కదండి. కాబట్టి 7 వారాలు. స్వామివారికి వడ్డీ అంటే చాలా ఇష్టం కాబట్టి వడ్డీతో సహా 8 గుప్పిళ్ళు బియ్యం అయితే పోయవలసి ఉంటుంది. ఇలా మీ చేతికి ఎన్ని దోశల బియ్యం వస్తే అన్ని దోశల బియ్యాన్ని స్వామివారి ముందు నమస్కరించుకుంటూ గోవిందా గోవిందా అంటూ మనస్ఫూర్తిగా స్వామివారి ముందు నిశ్చలమైన భక్తితోటి స్వామివారి ముందు ముడుపు అయితే కట్టవలసి ఉంటుందండి. ఇలా ముడుపు కట్టేటప్పుడు ఎవరితోటి మాట్లాడకూడదు, మౌనం వహించాలి. భక్తి శ్రద్ధలతో స్వామివారి ముందు పూజ అయితే చేయవలసి ఉంటుందండి. కొద్దిగా పసుపు, కుంకుమ, తులసి దళం తప్పనిసరిగా పెట్టవలసి ఉంటుందండి. ఇంకా మీ దగ్గర వక్క, ఇంకా ఖర్జూరం పళ్ళు, ఎండు ఖర్జూరం పళ్ళు ఉంటాయి కదండి, అవైనా పెట్టవచ్చండి. ఇవన్నీ పెట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైన 21 రూపాయని కూడా ఇలా ముడుపులు అయితే పెట్టవలసి ఉంటుంది. ఇలా పెట్టి నమస్కరించుకోండి. 21 రూపాయనే కాదండి, మీ శక్తి కొలది ఎంత ధనమైనా పెట్టి ముడుపు అయితే కట్టవచ్చు. మరి ఈ ముడుపు ఎవరు కట్టాలి అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో, అలాగే ఇంటి యజమాని అంటే మీ భర్తతో అయినా కట్టించవచ్చండి. నేనైతే మా అత్తయ్య గారి చేత కట్టిస్తున్నాను. ఎందుకంటే అత్తయ్య గారు, మామయ్య గారు అయినా సరే కుటుంబ క్షేమాన్ని కోరుకునే ఉంటారు కదండి. కాబట్టి వారి యొక్క చల్లని చూపు, పెద్దవాళ్ళ చూపు ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా సుఖంగా ఉండేలా చేస్తుంది. అటువంటి చల్లని చేతితో ముడుపు కడితే అది శుభానికి సూచికని భావిస్తూ ఎప్పుడు కూడా పెద్దవాళ్ళతోనే నేను దీపారాధన చేయించడం, పూజలు చేయించడం కూడా చేస్తూ ఉంటారు. పూజకు అన్నీ నేను సిద్ధం చేసినప్పటికీ కూడా నేను ఎక్కువగా మా అత్తయ్య గారితోనే ఇలా దీపారాధన చేయడం, ముడుపు కట్టించడం ఇవన్నీ చేస్తూ ఉంటాను. అత్తయ్య గారనే కాదండి, మామయ్య గారితో కూడా ముడుపు అయితే నేను కట్టించాను. ఆ ముడుపు సంకష్ట చతుర్థి పూజా విధానంలో 7 నెలల పాటు పూజ చేసే విధానంలో అయితే నేను ముడుపు అయితే మా మామయ్య గారి చేత కట్టించానండి. ఇదంతా ఎవరి వారి నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి. ఇలానే చేయాలి, రూల్ అయితే లేదు. ఇక ముడుపు కూడా కట్టాం కదా, స్వామివారికి ఈ రోజున తప్పనిసరిగా ఆవు పాలతో చేసిన పరమన్న నివేదన చేయాలి. అలాగే కొబ్బరికాయ కొట్టాలి, తాంబూలం పెట్టాలి. ఇంకా మేమైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి గుడికి అయితే బయలుదేరామండి. అందరం కూడా మొత్తం 7 బయలుదేరి వెళ్ళాము. అయితే మేము ఉండే ఊరు నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళటానికి, అంటే వాడపల్లి వెళ్ళటానికి మాకు 3 గంటల సమయం అయితే పడుతుందండి. మరి ఈ వాడపల్లి ఎక్కడ ఉంటుందండి అంటే రావులపాలెం దగ్గర వాడపల్లి ఉంటుందండి. కాబట్టి మాకైతే 3 గంటల సమయం పట్టింది. వెళ్ళిన తర్వాత స్వామివారి యొక్క గాలి గోపురానికి దండం పెట్టుకొని, అంటే ధ్వజస్తంభం కనపడేలా దండం పెట్టుకొని, ఒక 1 రూపాయి కాయిన్, పువ్వు పట్టుకొని మేము 7 ప్రదక్షిణలు అయితే చేసామండి. మొత్తం గంట సేపు పడుతుంది. ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత స్వామివారి ప్రాంగణంలో అయితే దీపాలు వెలిగించవలసి ఉంటుందండి. తప్పనిసరిగా మొదటి వారం 1 పిండి దీపం, రెండో వారం 2 పిండి దీపాలు, మూడో వారం 3 పిండి దీపాలు, అలాగే 7వ వారం 7 పిండి దీపాలు ఈ విధంగా వెలిగించాలండి. తప్పనిసరిగా చలిమిడి, వడపప్పు నివేదన చేయవలసి ఉంటుంది. అలాగే తాంబూలం, మీ మనసులో ఏ సంకల్పం నెరవేరాలని కోరుకున్నా కూడా ఈ విధంగానే పూజ చేయవలసి ఉంటుంది. మేము కార్తీక మాసంలో పూజ చేస్తున్నాం కదండి, అందుకని అట్టిడప్పుల దీపారాధన, కొబ్బరి చెప్పుల దీపారాధన, 360 ఒత్తులు ఇవన్నీ వెలిగిస్తున్నాము. మామూలు రోజులు పూజ మొదలుపెట్టినప్పుడైతే మాత్రం 1 పిండి దీపం వెలిగించి స్వామివారి పూజ చేయవచ్చు. ఇది కూడా మీరు పూజలో గమనించినట్లయితే ఇటుకురాలు కనిపిస్తున్నాయి నిలువుగా, అవి ఏమిటి అనుకుంటున్నారా? ఇల్లు కట్టడానికి ఎవరైతే సంకల్పం చేసుకొని లేదా త్వరగా ఇల్లు కొనుక్కోవాలని డబ్బు ఉన్నా కూడా ఇల్లు కట్టలేమనుకుంటున్న వారు ఎవరైనా సరే ఇలా 7 ఇటుకురాలు పెట్టి పేర్చి పూజ అయితే చేయవలసి ఉంటుందండి.
తప్పనిసరిగా వారి కోరిక నెరవేరుతుందంట. అక్కడ వచ్చిన ఒక భక్తులను అయితే అడిగానండి. వారు ఒకసారి ఇల్లు కట్టారంట. మళ్ళీ ఒకసారి ఇల్లు కట్టడం కోసం అని చెప్పి సంకల్పం చేసుకున్నారు. ఎక్కడా కూడా ఆటంకం లేకుండా ఉండాలని చెప్పి స్వామివారికి ఇలా 7 వారాలు వచ్చి ఇలా 7 ఇటుకలతో పూజ అయితే ప్రతి వారం చేస్తున్నారట. ఇల్లు కట్టడం కోసం పూజ చేసేవారైతే మాత్రం ఈ విధంగా పూజ చేయాలండి. లేదు మరో సంకల్పం ఏదైనా చేసుకున్నప్పుడు మాత్రం మేము చెప్పే పూజా విధానాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఇంటి వద్ద మాత్రం తప్పనిసరిగా పూజాపీఠను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఇలా దీపారాధన చేసిన తర్వాతే గుళ్ళోకి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక మేము గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి చాలా సమయమే పట్టింది. ప్రతి శనివారం కూడా జనం ఎక్కువ మందే ఉంటారండి. ఇంకా దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ స్వామివారి యొక్క అన్న ప్రసాదం కూడా ఇక్కడే ఉంటుందండి. ఎంతమంది వచ్చినా సరే మేము 3:30-4 గంటలకు వెళ్ళిన సమయాల్లో కూడా ఉన్నాయండి. అప్పుడు కూడా భోజనం అయితే తప్పనిసరిగా ఉంటుంది. అందరికీ కూడా ప్రతి భక్తుని కూడా ఆకలి అని తెలియకుండా ఇక్కడ తప్పనిసరిగా అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది క్యూ కనిపిస్తున్నప్పటికీ కూడా ఒక అరగంట సేపు కూడా పట్టదండి. వీళ్ళందరూ కూడా భోజనం పెట్టేస్తారు. ఇప్పుడైతే బఫే సిస్టమ్ పెడుతున్నారు. ఇదివరకు అయితే మాత్రం టేబుల్స్ వేసి పెట్టేవారంట. అటువంటి సౌకర్యాన్ని కూడా ఇప్పుడు కల్పించే విధంగా పక్కనైతే అన్న ప్రసాదాని కోసం కౌంటర్స్ అయి కడుతున్నారండి. మేమైతే భోజనం చేసిన తర్వాత బయలుదేరిపోయి ఇంటికి వచ్చే సమయానికి 5:30 సమయం అయిందండి. ఇంకా స్వామివారికి అక్కడి నుంచే నేను పూతరేకులు అలాగే సన్నజాజుల మాల కూడా తీసుకువచ్చాను. సాయంత్రం వేళ కూడా పీట మీద ఉన్నటువంటి పువ్వులు ఇవన్నీ తీసేసి నేను పువ్వులతో అలంకరణ చేసి స్వామివారికి ఇలా పూతరేకులు పెట్టి పూజ చేశానండి. ఇక ఈ విధంగా పూజ చేశాను. మరుసటి రోజు ఉదయం కూడా అంటే ఆదివారం వేళ కూడా ఉదయం వేళ స్వామివారికి ఇలా గోవిందనామాలు చదువుతూ తులసిదళాలు సమర్పించి ఉదయం వేళ కూడా పూజ చేయవలసి ఉంటుంది. అంటే శనివారం ఉదయం వేళ పూజాపీఠను ఏర్పాటు చేసిన తర్వాత శనివారం ఉదయము సాయంత్రం వేళ పూజ చేయాలి. అలాగే ఆదివారం ఉదయం కూడా పూజ చేయవలసి ఉంటుంది. అలాగే చలిమిడి వడపప్పు పానకం నివేదన చేశానండి. అలాగే ముడుపును కూడా పూజలు అలానే ఉంచాను. ఇక ఈరోజు ఉదయం దీపం ఉండగానే పూజాపీఠను కదపవలసి ఉంటుంది. ఆదివారం ఉదయం వేళ దీపారాధన చేసి దీపం ఉండగానే దీపం గగనం అవ్వకముందే పూజాపీఠను కదపాలండి. పూజాపీఠను కదిపేటప్పుడు మీ స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాన్ని చదువుతూ స్వామివారి పటాన్ని విగ్రహాన్ని కదపాలి. అలాగే తల మీద 2 అక్షంతలు వేసుకోవాలి. అయితే ప్రతి వారం కూడా పూజను ఈ విధంగానే చేయవలసి ఉంటుందండి. అందుకే నేను 6 వారాల పూజని ఒకే వీడియోలో మీ అందరికి షేర్ చేస్తున్నాను. కాబట్టి మీకు అందరికి కూడా పూజ పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. పూజలు ఎటువంటి సందేహంలో కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. అలాగే 7వ వారం కొంచెం ప్రత్యేకంగా చేయవలసి ఉంటుంది. అందుకని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా 7వ వారం పూజను ఎలా చేయాలి, అలాగే అష్టోత్తరము, అలాగే స్వామివారి కళ్యాణం ఎలా చేయించుకోవాలి, టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనే విధానాన్నింటిని కూడా నేను మరొక వీడియోలో షేర్ చేస్తానండి. అయితే ఎన్ని వారాలు స్వామివారికి మనం పూజ చేసుకోవాలి అంటే మొత్తం 7 వారాల పూజా విధానం అండి. 7 వారాలు కంప్లీట్ చేసిన తర్వాత స్వామివారికి వడ్డీ అంటే చాలా ఇష్టం కదా. అందుకని 8వ వారం కూడా 8వ శనివారం నాడు వెళ్ళాలి. ఇక ఆ తర్వాత 8వ వారంలో స్వామివారి అష్టోత్తరం కోసమైనా కళ్యాణం చేయించాలనుకున్నా తప్పనిసరిగా అప్పుడైతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ పిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. అక్కడగా మీరు ఒకసారి అడిగినట్లయితే తప్పకుండా సమాచారాన్ని అనేది అందిస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఇంకో సందేహం అయితే రావచ్చండి. అదేంటండి 7 శనివారాలు పూజ అయిపోయింది, 8వ వారం వడ్డీ కూడా అయిపోయింది, ఇంకోసారి అష్టోత్తరానికి తప్పనిసరిగా వెళ్ళాలండి. తప్పనిసరిగా వెళ్ళాలి. స్వామివారికి అష్టోత్తరము లేదా మీ శక్తి కొలది కళ్యాణం కూడా చేయించవచ్చు. అదేంటండి మొత్తం 9 వారాలు అవుతాయి కదా అని అన్నట్లయితే 8 వారాలు పూజ పూర్తి చేసుకున్న తర్వాత విడి రోజుల్లోనే స్వామివారికి అష్టోత్తరం వివాహం చేస్తారండి, అంటే కళ్యాణం చేస్తారండి. అంతేగాని మీకు శనివారం వేళ అయితే అష్టోత్తరం కానీ కళ్యాణం కానీ చేయరు. కాబట్టి మిగతా రోజుల్లో చేసే పూజను లెక్కలోకి రాదు. వారాల లెక్క కాబట్టి వారం కింద లెక్క రాదు. అందుకే 8 వారాల పూజనైతే చేయవలసి ఉంటుంది. మరి ఈ రోజున ఉపవాసం ఉండాలా అంటే మీరు గుడికి వెళ్ళి దర్శించుకునేంత వరకు కూడా స్వామివారికి మీరు ఉండగలము అంటే ఏమి తినకుండా ఉండి స్వామివారి పూజ అయితే చేయవచ్చండి. లేదండి మేము ఉండలేము అనుకున్న వారు ఇంట్లో పూజ చేసిన తర్వాత టిఫిన్ అది తినేసి గుడికి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడ అన్నప్రసాదం అయితే తినవచ్చు. ఇది కూడా ఎవరి శక్తి కొలది వాడు అలా చేయవచ్చండి. భక్తి ప్రధానంగా చేసే ప్రతి పూజ కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుంది. మీ మనసులో ఎటువంటి సంకోచం పెట్టకండి. కాబట్టి మేము వెళ్ళాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. అలాగే ఈరోజు నాన్ వెజ్ అది తినకూడదు, అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ స్వామివారిని అందరూ కూడా పూజించవచ్చండి. అలాగే 7 వారాల స్వామివారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. అలాగే తప్పనిసరిగా స్వామివారి గుడికి వెళ్ళిన తర్వాత 7 ప్రదక్షిణ అయితే చేయవలసి ఉంటుందండి. ప్రదక్షిణ చేసే ప్రతిసారి కూడా ఒక 1 రూపాయి కాయిన్ హుండీలో వేసి పువ్వునైతే స్వామివారి పాదాల దగ్గర వేస్తూ ఉంటారంటే హుండీ పైన కూడా వేయవచ్చు.
స్వామివారి ముందు ముడుపు కట్టి నా మనసులో ఉన్న సంకల్పం భగవంతుడి ముందైతే ఉంచానండి. కానీ స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు మీ అందరి యొక్క ఆశీర్వాదం కూడా తప్పనిసరిగా కావాలి. నేను కోరిన సంకల్పం త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా మీ అందరి యొక్క మంచి ఉద్దేశంతో నన్ను దీవిస్తాను కోరుకుంటున్నాను. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్ అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఇక మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అలాగే మీకు కనుక పూజా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మరెంతో మందికి ఈ వీడియో షేర్ చేస్తూ పూజా వీడియోని ప్రోత్సహిస్తాను కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి. గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద.